బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో భారత ప్రభుత్వం ఇరాన్లో చిక్కుకున్న తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు ఆపరేషన్ సింధూను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ విమానాలకు వెసులుబాటు కల్పిస్తూ ఇరాన్ తన గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచి యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ తమ దేశం నుంచి అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. అయితే తాజాగా భారత్ కోసం వెసులుబాటు కల్పించగా ఇరాన్లోని మషద్ నుంచి 290 మంది భారతీయ విద్యార్థులు ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగారు. ఢిల్లీలో దిగిన విద్యార్థులు భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో భారత ప్రభుత్వం ఇరాన్లో చిక్కుకున్న తమ పౌరులను రక్షించేందుకు సురక్షితంగా తరలించేందుకు ఆపరేషన్ సింధూను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ విమానాలకు వెసులుబాటును కల్పిస్తూ ఇరాన్ తన గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచి యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ తమ దేశం నుంచి అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. అయితే తాజాగా భారత్ కోసం వెసులుబాటును కల్పించగా ఇరాన్లోని మషద్ నుంచి 290 మంది భారతీయ విద్యార్థులు ఈరోజు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగారు. ఢిల్లీలో దిగిన విద్యార్థులు భారత్ మాతాకి జై, హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.